నేటి మాట లోపల హోలీ పండగ, డోలా పూర్ణిమ మరియు శ్రీలక్ష్మీదేవి జయంతి అంటే ఏమిటి, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హోలీ పండుగ, డోలా పూర్ణిమ మరియు శ్రీలక్ష్మీదేవి జయంతి పాల్గొన శుద్ధ పూర్ణిమ విశేష భక్తితో కూడినది ఫ్రెండ్స్. ఆ రోజున రాక్షస పీడ పోయేందుకు హోలిక అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు. ఆమె ప్రీతి కోసం అందరం కలిసి గానాలు చేయడము, పరిహాసాలు ఆడడం చేస్తారు. హోలిక అలాగ్నిని రగిలించి ఆరాధించే సాంప్రదాయం ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలే. మాకప్పుడు ఏం చేసేవారంటే, ఈ హోలీ పండగ రోజు ఈ పౌర్ణమి రోజున కాముని పౌర్ణమి అంటారు. ఈ పౌర్ణమి రోజున అందరూ కూడా ఒక దగ్గర కలుసుకొని రాక్షస పీడ పోవాలని ఒక మంటలాగా పెట్టేసి దాంట్లో కాముని కాల్చేస్తున్నామని, హోలిక అనే ఒక విధమైన శక్తిని మనం ఆరాధిస్తున్నామని అందరు పాటలు పాడుకుంటూ గానాలు చేసేవారు అన్నమాట. అర్ధరాత్రి అట్లా. అప్పుడు ఏం చేసేవారంటే, ఇంటింట కూడా హోలీ పండుగ, హోలీ పూర్ణిమ వచ్చిందని ప్రతి ఒక్కరు కూడా ఏం చేసేవారు అందరంటే, ఇట్లా ఇంట్లో మామూలుగా రాత్రికి ఏంటి సొండలు చేయడము, పిడకలు ఇవ్వడము, ఇంటింటికి వాళ్ళు వచ్చి అడుక్కొని పోయేవారు. ఒకసారి వచ్చి ఊళ్ళో దప్పులతో వచ్చి వాళ్ళు ఇవన్నీ సామాగ్రిని తీసుకొని అక్కడికి పోయి రాత్రి 12 తర్వాతనో ఎప్పుడు అందరి ఇండ్లు చిన్న ఉంటాయి ఊర్లలో తెచ్చి అందరు ఇచ్చినటువంటి అదేంటిది సొండలు అవన్నిటిని కూడా దాని చుట్టూ చల్లి చేసి అప్పుడు కాముని పాట పాడుతూ ఉండేవారు అన్నమాట. ఆ విధంగా ఆ రోజుల్లో చేసేవారు. ఇక శ్రీ మహాలక్ష్మి క్షీరసాగరం నుండి ఆవిర్భవించిందని కూడా ఒక పురాణ కథ ఉంది. ఆ రోజున భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మిని షోడోపచారములతో చక్కగా ఆరాధించి లక్ష్మి అష్టోత్తర శతనామాలు, కనకదార స్తోత్రం వంటి పారాయణం చేయడం మంచిదని, ఈ రోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చించే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, ఈ రోజుననే శ్రీకృష్ణుని కూడా ఉయ్యాలలో వేసి ఆరాధించాలనేది కూడా ఒక సాంప్రదాయం ఉంది. ఇప్పటి వరకు కొన్ని దేవాలయాల్లో, కొన్ని చోట్ల, కొద్దిమంది ఇళ్లల్లో కూడా, గృహాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు వారి భక్తి కొలది. అలా చాలామంది చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఏంటంటే హోలీని అయితే దీన్ని డోలోత్సవం అని అంటారు. ఒరిస్సా వంటి ప్రాంతాల్లో డోల పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీన్ని ఆచరిస్తారు. నరడోలాగతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం పాల్గుణ్యం ప్రయతో భూత్వా గోవిందస్య పురం వజ్రేత్. ఉయ్యాలలో అచింపబడిన పురుషోత్తముడైన గోవిందుణ్ణి ఈ రోజున దర్శించిన వారికి వైకుంఠము లోకం ప్రాప్తిస్తుందని ధర్మశాస్త్రాల వాక్యం. హోలీ విశ్వవ్యాప్తంగా ప్రకాశించే రంగుల పండుగ. ఈ పండుగ రోజున తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా ప్రకాశిస్తాయి. అక్కడ వివిధ రకాల రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ధి పొంది మరియు వాతావరణంలో ధాతువు సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ యొక్క విశేషం. ఇంకొకటి ఏంటంటే, హిరణ్యకశ్యపుడు పలుమార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారిందట. ఏనుగులతో తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగదు. ఆకలితో ఉన్న విషసర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ కూడా జీవించగలిగాడు. ఎవరు? ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని ఎందుకు హిరణ్యకశిపుడు అలా చేశాడంటే, ఈ ప్రహ్లాదుడు హరినామస్మరణ చెయ్యడం హిరణ్యకశిపుడికి ఇష్టం ఉండదన్నమాట. హిరణ్యకశిపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయట. చివరగా ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడట. ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి
తనను రక్షించమని విష్ణువుని వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలీ శాలువ ఎగిరిపోవడం వలన ఆమె దహనం అవుతుంది. ఆ శాలువ ప్రహ్లాదుని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవడం వలన మనం హోలీ జరుపుకుంటున్నాం. అంటే అతను ఏం చేశాడంటే, హిరణ్యకశిపుని చెల్లె ఉంది కదా, ఆ హోలికతోటి వీడిని చంపాలని ప్రయత్నం చేసింది. వాళ్ళ అన్నకు అలా సహకరించడం వల్ల, ఈ ప్రహ్లాదుడు విష్ణువుని ప్రార్థించడం వల్ల, అక్కడ విష్ణు యొక్క మహిమ వల్ల ఏమైపోయిందంటే, ఆ హోలిక కప్పుకుంది కదా, ఆ శాలువ వచ్చి ప్రహ్లాదుడి పైన పడి, ఆ శాలువ ఎవరిపైన పడితే వాళ్ళు కాలిపోరు, అగ్నికి ఆహుతి కారు. పడడం వల్ల ఆ హోలిక మంటల్లో కాలిపోయింది అనేది కూడా ఒక కథ ఫ్రెండ్స్. ఇక ప్రాథమిక పరిశోధనల ప్రకారం 7వ శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోలీ పండుగ ఉత్సవాలు జరుపుకున్నారని కూడా తెలుస్తుంది. వాస్తవంగా హోలీ పండుగకు సంవత్సరం పొడవునా ఆచారాలు ఉంటాయి. మొదటగా రంగు పొడిని ఒకరికొకరు పూసుకుంటారు. మరి పొడవైన చిమ్మె గొట్టాలు లేదా చిమ్మె తుపాకుల నుండి రంగునీటిని చల్లుకుంటారు. సంగీత కచేరీల ద్వారా, అనగా పండగకు సంబంధించిన పాటలను మరియు రాధా మరియు కృష్ణ పురాణ ప్రేమ కథ గురించి పాటలు పాడేవారు. ముఖ్యంగా జానపద పాటలు అనగా హోరీ పాటలను పాడేవారు. కొన్ని సాంప్రదాయక జానపద పాటలు ఆజ్ బిరాజ్ మే హోలీ రే రసియా కొన్ని తరాల నుండి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. సంవత్సరాలు గడుస్తున్న కొలది ప్రవాస భారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలు, అనగా ఆఫ్రికా, ఉత్తర అమెరికా, యూరప్ మరియు దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాల్లో హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. వసంతకాలంలో వాతావరణంలో మార్పులు జరగటం వల్ల వైరల్ జ్వరము మరియు జలుబు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధంగా పనిచేస్తుంది అని అర్థం, నమ్మకం. సాంప్రదాయముగా రంగులను అంటే నిమ్మ, కుంకుమ, పసుపు, బిల్వ పత్రాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారనమాట. ఇవన్నీ చెట్లే కదా, న్యాచురల్గా విన్నటువంటి చేస్తారు. తడి రంగుల కొరకు మోదుగా పుష్పములు రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. రసాయన రంగుల ఉపయోగము హానికరంగా తయారైందని, వీటి వల్ల అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయని, అలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే రసాయన రంగులను ఉపయోగించకుండా ఉంటే మంచిదని, ఈ విధంగా ప్రకృతిలో దొరికినటువంటి కృత్రిమ రంగులను మాత్రమే మనం ఉపయోగించినట్టయితే ఔషధ లక్షణాలు మనకు ఉండి మనని అన్ని రకాలుగా రక్షిస్తాయి అనేది ఒక నమ్మకం ఫ్రెండ్స్. ఆ విధంగా మనకు రకరకాలుగా ఇలాంటి సాంప్రదాయాలు వస్తూనే ఉన్నాయి. కానీ మనం అందులో 1% కూడా మనము పాటిస్తున్నామా అనేది మనల్ని మనమే ఆడిట్ చేసుకోవాలి, అవగాహన చేసుకుంటే బాగుంటుంది. మన పూర్వీకులు ఎంత చక్కటి సాంప్రదాయాలను ఎన్నిటిని నిజంగా భవిష్యత్తును దివ్యదృష్టితో ఊహించి ఈ పురాణాలను రాయడం ఎంత గొప్ప విషయం కదా. వ్యాసుడు, వాల్మీకి వీళ్ళందరూ చాలా కదా, మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉన్నతమైనటువంటి ఈ వేదానుసారాలను అందరూ తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అందరికి కూడా విష్ యూ హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. అయితే మనం చిన్నప్పుడు ఒక పాట పాడేవారు, వాళ్ళు వద్దురింటి ముందు చిన్నపిల్లలు కోలలు కొట్టుకుంటా, అంటే ఒక వారం రోజులు నైట్ పూట సాయంత్రం పూట పిల్లలు కోలలు కొట్టుకుంటూ వచ్చేవారు. వచ్చేటప్పుడు ఏమన్నా రింగు బిల్ల రూపాయి దండ, దండ కాదురా దామరమంగ, మొగ్గ కాదురా మొత్తు నిడ, నిడ కాదురా నిమ్మల బాయి కాదురా బల్సంత కూర, కూర కాదురా గుమ్మడి పండు, పండు కాదురా పాపర మీసం, మీసం కాదురా మా తాత గుండు అని ఇట్లా పాట పాడుకుంటూ వచ్చి వాళ్ళ ఇంటి ముందర కూరలతో కొట్టి పిల్లలు అనమాట
వాళ్ళు వచ్చి కొట్టగానే ఎవరైనా డబ్బులు ఇచ్చేవారు, డబ్బులు ఇద్దరు. కొన్ని ఏమన్నా ధాన్యం ఉన్నవాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని పట్టిస్తే అవన్నీ వారం రోజుల పాటు వాళ్ళు ఏం చేసేవారు, ఏం చక్కగా కూడబెట్టుకొని ఆ తర్వాత ఈ పౌర్ణమి వస్తుంది కదా, పౌర్ణమి రోజు ఈ విధంగా రంగులు చల్లుకొని కాముని యొక్క దహనం ఇదంతా అయిపోయిన తర్వాత ఆ పైసలన్నిటిని పిల్లలు సరదాగా ఒక చోట కూర్చొని వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలను కొనుక్కొని తిని ఎంజాయ్ చేయడము. అంటే ఒక గెట్ టుగెదర్ లాగా ఇలా కొన్ని గ్రూపులు, ఒక్కొక్క ఏజ్ వాళ్ళు ఒక్కొక్క రకము వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేసి ఎంతో చక్కగా పుణ్యం వస్తుంటే మన బతుకమ్మ పండుగ లాగానే వాళ్ళు కూడా రాత్రిపూట చేసేవారు ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందండి. మేము చిన్నగా ఉన్నప్పుడు చూసేవాళ్ళం కదా. వాడు రాగానే ఒక పాట కాదురా ఇంకొకటి వాడరా పాడితే నీకు ఇంకో 5 రూపాయలు ఇస్తాం, 2 రూపాయలు ఇస్తామని 2-3 పాటలు పాడిపిస్తుంటే వాడితోటి. అట్లా కోలలు, కర్ర కోలలు ఉంటాయి కదా, ఇప్పుడు దాండి ఆడే కోలలు అలాంటివి అనమాట. ఉట్టిగానే చెట్టు చెక్కుకొని తీసుకొని ఉట్టి ఈ విధంగా వాళ్ళు రకరకాలైనటువంటి పాటలతో అందరినీ ఊరిలో చాలా సందడిగా ఆహ్లాదంగా ఇలా చేసేవారు ఫ్రెండ్స్. అప్పటి రోజులను జ్ఞాపకం చేసుకుంటే ఎంత హ్యాపీ డేస్ ఫ్రెండ్స్ కదా. అందరికి కూడా మరొకసారి విష్ హ్యాపీ హోలీ.